హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ ఆలు టమాటా శనగపప్పు కాంబినేషన్లో కర్రీ అయితే చేయబోతున్నాను అండి. ఈ కర్రీని పర్ఫెక్ట్గా 10 నిమిషాల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేసుకోను. ముందుగా అయితే మనం ఆలుని కట్ చేయగానే సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలండి, లేదంటే నలుపెక్కేస్తుంది. సో మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆలు అయినా వంకాయ అయినా కట్ చేసినప్పుడు ఈ విధంగా వాటర్లో యాడ్ చేసి ఇట్లా ఒకసారి అయితే కడిగినట్టు చేసి అందులోనే ఉంచేయాలి. అలా అయితే అస్సలు నలుపెక్కవు. ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా అయితే ఒకటి గిన్నె పెట్టేసుకొని కర్రీకి సరిపడా అందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, ఒక పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఆనియన్ యాడ్ చేసుకొని, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలిపేసుకుందాం. పచ్చివాసన పోయాక నెక్స్ట్ ఏంటి, పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా పసుపుని యాడ్ చేసుకొని ఒక్కసారి అటు ఇటు కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని వాటర్ అన్నీ వడకట్టి యాడ్ చేసుకుందాం. వాటర్ అన్నీ మంచిగా తీసేసి ఈ విధంగా పోపులో అయితే వేసుకుందాం. ఈ విధంగా ఆలుని ఒక 2 to 3 minutes ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాం. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక మరొకసారి కలిపేసుకొని, నేను శనగపప్పుని ముందుగానే నానబెట్టుకున్నానండి. ఈ విధంగా నానబెట్టుకున్న శనగపప్పును ఒక్కసారి కడిగి వాటర్ అన్ని వంపేసి శనగపప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా శనగపప్పును యాడ్ చేసుకొని, శనగపప్పు నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా, మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు శనగపప్పు కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఏంటి, టమాటాని కూడా యాడ్ చేసుకుందాం. సేమ్ ప్రాసెస్ అండి. టమాటాని కూడా యాడ్ చేసుకున్నాక ఒక 2 నిమిషాలు టమాటా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మూత పెట్టేసి టమాటాని ఒక 2 to 3 minutes అయితే ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా కారం, ఉప్పునైతే యాడ్ చేసుకుందాం. ఉప్పు కారం ఒకసారి అయితే కలిపేసుకొని, కారము ఉప్పు అనేది ముక్కలకు పట్టాలి కదండి. సో దీన్ని కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా మగ్గాక ఇప్పుడైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే కొత్తిమీర ఇప్పుడే టైంలో యాడ్ చేసుకోండి. ఉప్పు కారం చెక్ చేసుకొని ఇంకిత పడితే మరొకసారి వేసేసుకోండి. అంతే అండి. కొద్దిగా ధనియా పౌడర్తో గార్నిష్ చేసుకుంటే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకొని, కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ధనియా పౌడర్ కూడా వేసాక ఒక 2-3 నిమిషాలు ఫ్రై అవ్వండి. ఆ విధంగా ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులోకి ఎగ్ ఉడకబెట్టుకొని తింటే ఇంకా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.